Psalms chapter 65, verse 5. By awesome deeds you answer us with righteousness, O God of our salvation, the hope of all the ends of the earth and of the farthest seas. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకు అందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. భీకరమైన క్రియల చేత దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నారంట. మాకు రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని రక్షించగలిగినటువంటి దేవా, భూ దిగంతముల నివాసులకు అందరికీ, భూదిగంతాల నివాసులు అంటే ఒక దేశం రెండు దేశములు కాదు ప్రియమైన వారలారా, మొత్తం భూప్రపంచం మొత్తం కూడా, దూర సముద్రం మీద ఉన్న వారికి, సముద్ర ప్రయాణాలు చేసేవారికి, సముద్రాల్లో అక్కడక్కడ ఐలాండ్స్లో నివసించేటటువంటి వారికి ఆశ్రయమైన వాడా అంటే సమస్త ప్రజలకు ఈయన ఆశ్రయదుర్గము అని మనకు అర్థమైపోతుంది వాక్యం ద్వారా. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. భీకరమైనటువంటి కార్యాలు జరిగించి వాటి ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి అని చెప్పి మరి ఇక్కడ భక్తుడు దేవుడు ఈయన ద్వారా మనకి చెప్పిస్తూ ఉన్నారు ప్రియమైన వారలారా. అయితే ఇందాకటి వర్స్లోనేమో సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు అంటే ఏంటి? మొత్తం ప్రతి మనిషిని దేవుడే సృష్టించారు కాబట్టి మీరందరూ నా దగ్గరకు వస్తారని చెప్పారు. ఇందులోనేమో భూదిగంతముల నివాసులకు అందరికీ అని ఉంది. అంటే ఏంటి? సర్వ సృష్టికి నేనే దేవుడును అని మనకి రెండు వాక్యం ద్వారా అర్థమవుతుంది ప్రియమైన వారలారా.